హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఆధార్ కార్డులో డైలీ కొత్తగానైతే మార్పులు అయితే వస్తున్నాయి. సరే, ఈ మార్పులను పక్కన పెట్టేస్తే వీటి గురించి మనం కంప్లీట్గా వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. వీలైన వాళ్ళు ఒకసారి చూడండి, ఓకేనా? సో 27 జూలై 2025 నుంచి ఆధార్ కార్డులు మీరు ఎవరైతే డౌన్లోడ్ చేద్దామని అనుకుంటున్నారో ఆ డౌన్లోడ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ రావడం లేదు. కేర్ ఆఫ్ కానీ అట్లీస్ట్ కేర్ ఆఫ్ కూడా రావడం లేదు. కావాలంటే చెక్ చేసుకోండి. సో వీటి గురించి ఆల్రెడీ వీడియో చేశాము, ఎందుకు ఏమిటి ఎలా అనేది. సో చూడని వాళ్ళైతే చూడండి. సరే, ఇప్పుడు కొత్తగా వెబ్సైట్ అప్డేట్ చేసిన తర్వాత అడ్రస్ని ఏ విధంగా మార్చాలనేది నేను చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనందరికి తెలుసు. సో ఈ విధంగా లాగిన్ పేజ్ ఉంటుంది కదండి. సో ఈ లాగిన్ పేజ్ మీదకి రండి మీరు, ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ లాగిన్ బటన్ కనబడుతుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఆధార్ నెంబర్ ఉంటుంది. అండ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, క్యాప్షన్ ఎంటర్ చేయండి. మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఆధార్కి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా సాధ్యమవుతుంది. ఇక్కడ అడ్రస్ అప్డేట్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కొత్తగా మనకు అడ్రస్ అప్డేట్ చేయాలంటే ఇది కొత్తగా సెక్షన్ పెట్టడం అయితే జరిగింది. ప్రాసెస్ అంతా కూడా మనకు క్లియర్గా ఇక్కడ వివరిస్తున్నారు. ఇదంతా కూడా మనం స్టెప్ బై స్టెప్ చదువుకోవాలి, ఓకేనా? ఇది ఇట్లా అని ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే మనకి పిల్లలకి ఎటువంటి ప్రూఫ్స్ ఉండవు, అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎటువంటి ప్రూఫ్స్ ఉండవు కదా. సో వాళ్ళ కోసం హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే ఆప్షన్ని యూజ్ చేసి అడ్రస్ కానీ భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని గురించి కూడా ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను, ఓకేనా? సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ ఫాలో కండి. అయితే ఇక్కడ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి మనం. సో మన దగ్గర ఐడెంటిటీ ప్రూఫ్స్ కానీ ఓటర్ ఐడి, ఇండియన్ పాస్పోర్ట్, గ్యాస్ బిల్, ఎలక్షన్ కార్డు ఇట్లాంటివి, ఓకేనా? సో అవి ఉన్నప్పుడు ఈ విధంగా వెళ్ళాలి. పెద్ద వాళ్ళకైతే ఇది సూటబుల్ అవుతుంది. అండ్ అన్ని అడ్రస్ ప్రూఫ్లు ఇవన్నీ ఉన్న వాళ్ళకి సూటబుల్ అవుతుంది. ఒకవేళ ఏం లేకున్నా కూడా ఎలా అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఎటువంటి ప్రూఫ్ లేకున్నా సుతా ఎలాగో, ఓకేనా? వీడియో లాస్ట్ వరకు చూడండి. అందుకే సో కొత్తగా కాబట్టి కొత్తగా అంటే అప్డేట్స్ ఆధార్లో అప్డేట్ అయిన తర్వాత మనం చెప్పుకోబోతున్నాం. సో ఈ సెక్షన్ ద్వారా మనకు ఇక్కడ అడ్రస్ అప్డేట్ అనేది ఆటోమేటిక్గా ఉంది. సో ఇక్కడ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆ సెక్షన్ ద్వారా మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు చేంజ్ చేసుకోవచ్చు, అండ్ నేమ్ ఎన్నిసార్లు చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇందాక చూసాము మనం, ఓకే? సో ఇదిగోండి, ఇక్కడ డీటెయిల్స్ టు బి అప్డేటెడ్ అని ఉంది కదా, ఇక్కడ హౌస్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించండి. అండ్ నేను ఓల్డ్ది కూడా చూపెడతాను చూడండి. ఇదిగోండి, ఇది ఓల్డ్. పాత పద్ధతి ప్రకారం మనం చేస్తే ఇక్కడ డీటెయిల్స్ టు బి అప్డేటెడ్లో కేర్ ఆఫ్ అనే బటన్ కనబడుతుంది. ఇందులో మన భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ వైఫ్ ఆఫ్ కూడా ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుండే అడ్రస్తో పాటు, కానీ అది ఇప్పుడు తీసేశారు. కేవలం హౌస్ నెంబర్ మనం మార్చుకోవాలంటే ఆన్లైన్ ద్వారా అడ్రస్ మాత్రమే మార్చుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా కాదు, ఆధార్ సెంటర్లో కూడా కేర్ ఆఫ్ కానీ భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ మార్చుకోవడానికి అవకాశం లేదు, ఓకేనా? సో ఇక్కడ హౌస్ నెంబర్ ప్లేస్లో మీ యొక్క హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ స్ట్రీట్ ప్లేస్లో స్ట్రీట్ కూడా మీరు ఉంటే మెన్షన్ చేయండి. ఆ తర్వాత కొంచెం కిందికి వస్తే ఏరియా అనే ప్లేస్లో మీ విలేజ్ అనేది మెన్షన్ చేయండి. సో ల్యాండ్ మార్క్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో మీ యొక్క మండల్ ప్లేస్ మెన్షన్ చేయండి. ల్యాండ్ మార్క్తో పాటుగా ల్యాండ్ మార్క్ ఉంటే రాయండి, లేకపోతే మండల్ మెన్షన్ చేయండి, సరిపోతుంది. తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయండి. మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క స్టేట్ అండ్ డిస్టిక్ ఆటోమేటిక్గా వస్తాయి పక్కన క్లిక్ చేస్తే. ఇదిగోండి, ఒకవేళ జిల్లాలు రెండు వేరు కొత్త జిల్లాలు కావాలంటే దాని మీద క్లిక్ చేసి జిల్లాలు కూడా చూజ్ చేసుకోండి. తర్వాత మీ యొక్క విలేజ్ ఏంటిదో చూజ్ చేసుకోండి. మీ యొక్క పిన్ కోడ్ ప్రకారం అక్కడ కనబడతాయి, చూజ్ చేసుకోండి. తర్వాత పోస్ట్ ఆఫీస్, కొందరికి పోస్ట్ ఆఫీస్ వేరే ఉంటుంది. అంటే ఆమ్లెట్ విలేజ్ అని అంటారు కదా, అట్లాంటి వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ వేరే ఉంటుంది. ఈ సెక్షన్లోకి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ ఏదో కూడా మీరు సెలెక్షన్ చేసుకోవాలి, ఓకేనా? సో పోస్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మాన్యువల్ అప్లోడ్ మీద టిక్ మార్క్ చేయాలి దీనికి, ఓకే? అదొకటే ఆప్షన్ ఉంటుంది. దాని మీద టిక్ మార్క్ చేసేస్తే ఇక్కడ మనం అప్డేట్ చేసేటటువంటి డాక్యుమెంట్ క్లియర్గా ఉండాలి, సీల్ అండ్ సిగ్నేచర్ కూడా కరెక్ట్ ఉండాలి, లేకపోతే రిజెక్ట్ అవుతుందని ఇక్కడ మనం ఈ పాయింట్ ద్వారా చూసుకోవచ్చు. జాగ్రత్తగా ఇవన్నీ చదువుకోండి, ఓకేనా? ఒక్కొక్క పాయింట్ చాలా ఇచ్చారు. కొత్తగా అప్డేట్ రూల్ ప్రకారం ఇవన్నీ మారినాయి, ఓకే? సో ఇక్కడ దీనికి బాల్కి టిక్ మార్క్ చేసేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే, అవన్నీ నేను కరెక్టే చేస్తున్నానని ఒప్పుకున్నాం. ఇదిగోండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇందులోకి వెళ్ళి మన దగ్గర ఉన్న అప్డేట్ చేయడానికి, అడ్రస్ అప్డేట్ చేయడానికి ఏదన్నా కూడా మనం అప్లోడ్ చేయవచ్చు.
అర్థమవుతుందండి. ఏదంటే అది ఇంకా మీకు టాప్ టు బాటమ్ చూజ్ చేసుకోండి, సెలెక్షన్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా వస్తుందో కామెంట్లో అడగండి. మీరు ఏది మీకు ఓకే అవుతుంది, రిజెక్ట్ అవుతుంది నేను కామెంట్ ద్వారా కూడా అడిగితే చెప్తా. ఓకేనా? సో ఏం డాక్యుమెంట్ నా దగ్గర లేకపోతే ఎట్లా మరి ఏం పెట్టాలి అని అనుకున్నాం కదా. సో ఇక్కడ గ్రూప్ ఏ గెస్టెడ్ ఆఫీసర్ ద్వారా నేను ఫామ్ ఫిలప్ చేశాను. ఇదిగోండి ఇక్కడ కూడా డాక్యుమెంటర్ కూడా ఓకే చేయాలి. ఒకవేళ కరెక్ట్ ప్రూఫ్ ఆఫ్ లేకపోతే రిజెక్ట్ అవుతుంది అని కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇది కూడా మీరు చదువుకొని ఓకే చేయాలి. ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్టాండర్డ్ సర్టిఫైడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ ద్వారా గ్రూప్ ఏ లేకపోతే గ్రూప్ బి మీరు అప్డేటెడ్ ఫామ్ కనుక మీరు తీసుకున్నట్లయితే వాళ్ళ ఆ ఫామ్ని మనం పెట్టి అది కరెక్ట్గా ఫిలప్ చేసి అప్లోడ్ కూడా చేయవచ్చు మన దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ లేనప్పుడు. ఓకేనా? సో ఈ ఫామ్ మనకు 2 MB లోపు పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. నేను ఎటువంటి ప్రూఫ్ లేకపోవడం వలన గెస్టెడ్ ఆఫీసర్ గ్రూప్ ఏది సిగ్నేచర్ చేపించి అది అప్లోడ్ చేసినా మీ దగ్గర ఏది ఉంటే అదే అప్లోడ్ చేయండి దయచేసి. ఓకేనా? సో ఇదిగోండి నేను అప్లోడ్ చేసిన తర్వాత నాకు ప్రీవ్యూ అయితే కనబడుతుంది. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఫామ్ కూడా. గెస్టెడ్ ఆఫీసర్ గ్రూప్ ఏది కానీ గ్రూప్ బి కానీ ఇక్కడ లెఫ్ట్ బాటంలో ఎవరిది మీరు సిగ్నేచర్ చేయించకుండా అని కూడా ఉన్నాయి. ఆ టిక్ మార్క్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ప్రీవ్యూ కరెక్ట్ చూసుకున్న తర్వాత మీరు అప్డేట్ చేసిన డాక్యుమెంట్ అదేనా కాదా అని చూస్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? దీని గురించి అసలు ఏమేమి డాక్యుమెంట్స్ మీకు ఖచ్చితంగా పర్టికులర్ కావాలనేది కూడా ప్రత్యేకంగా ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఆల్రెడీ వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టాను, కానీ కొత్త అప్డేట్స్ కోసం మళ్ళీ చేస్తాను. సో ఈ విధంగా ప్రీవ్యూ సెక్షన్కి మనం రావడం అయితే జరిగింది. పైన 3 బాల్స్లలో 2 బాల్స్ మనం ఫినిష్ చేసాం. ఓకే, ప్రీవ్యూ చెక్ చేసుకొని టిక్ మార్క్ చేసేస్తే మళ్ళీ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, మనకి అడ్వైజ్ ఇస్తున్నారు. ఇవన్నీ చదువుకొని ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేయాలి. ఈ బాక్స్ని కరెక్ట్ చదువుకోవాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ అంతా ఓకే అయింది అని అనుకుంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ సర్వీస్ మనం యూజ్ చేసుకున్నందుకు ఒక 50 రూపాయలు అయితే గవర్నమెంట్ కట్టాలి. ఇదిగోండి ఈ బాల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2 గేట్వేస్ ఉంటాయి పేమెంట్ చేయడానికి, ఏది క్లిక్ చేసినా పర్లేదు. నేను రాజో పే మీద క్లిక్ చేసుకున్నా, అది ఫాస్ట్ ఉంటుంది ఎప్పటికి కూడా. సో ఏదైనా పర్లేదు. సో దాని మీద సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ మీద నేను టిక్ మార్క్ చేసేస్తే మనకి పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుందండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడ స్కానర్ కూడా వచ్చింది, అట్లా కూడా మీరు స్కాన్ చేసి గూగుల్ పే ఫోన్పే ద్వారా అమౌంట్ కట్టచ్చు, అండ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా యూజ్ చేసి కూడా అమౌంట్ కట్టచ్చు. ఈ విధంగా సక్సెస్ఫుల్ వస్తుంది. ఇక్కడ ఏం టచ్ చేయొద్దండి, ఆటోమేటిక్గా అదే ముందు పేజీకి వెళ్ళిపోతుంది. అక్కడ రెస్పాండ్ అవ్వట్లేదని మీరు ఏం కంగారు పడద్దు, ఆటోమేటిక్గా ఇదిగోండి ఈ విధంగా సక్సెస్ఫుల్ అయిన వస్తుంది. మళ్ళీ అట్లనే వచ్చి ఇంకేం వస్తలేదని మళ్ళీ ముట్టకండి, వెనకకు ఫ్రంట్ బ్యాక్ ఏం క్లిక్ చేయొద్దు, అదే రీడైరెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇదిగోండి వెయిట్ చేయండి, నేను ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక చిన్న లైక్ చేయాలి, మీరు కూడా ఒక చిన్న లైక్ చేయాలి మర్చిపోకుండా. అండ్ వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఫామ్ వస్తుంది. ఇక్కడ SRN నెంబర్ ఉంది. ఈ ఫామ్లో మనకి ఒకవేళ రిజెక్ట్ అయితే 1947 అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఇక్కడ SRN నెంబర్ అండ్ డేట్ ఆఫ్ అప్లై అవన్నీ చెప్తే ఎందుకు రిజెక్ట్ అయింది ఏంటిది అనేది కూడా రీజన్ మనకు చెప్తారు. ఓకేనా? సో ఇక్కడ డాష్ బోర్డ్ మీదకి వస్తే ఇక్కడ మనం చేసేటటువంటి హిస్టరీ అంతా కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. మనం PVC కార్డ్ ఆర్డర్ చేసామా, అడ్రస్ చేంజ్ చేసుకున్నామా, ఇంకేమన్నా రిక్వెస్ట్ అంటే డాక్యుమెంట్ అప్డేట్ చేసుకున్నామా, ఇవన్నీ కూడా కనబడతాయి. అండ్ ఒక స్మాల్ లాస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు చూసిన ఈ వీడియో కింద హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి. మీరు లైక్ చేయడం ద్వారా, లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ హైప్ను దయచేసి టచ్ చేయండి. ఈ వీడియో మరికొందరికి చేరే అవకాశం ఉంటుంది. మీరు హైప్ చేయడం ద్వారా నాకు కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి ఈ వీడియోకి. సో ఈ వీడియో యూట్యూబ్ ఇంకొందరికి రికమెండ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇటువంటి విషయాలన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి.